హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసాన్ని టేస్టీగా, కమ్మగా ఎలా చేయాలో చూపిస్తాను. పంచదార వేయకుండా బెల్లంతోనే ఈ పాయసాన్ని చాలా సింపుల్గా, ఈజీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం వాడినప్పటికీ కూడా పాలు విరగకుండా ఈ పాయసాన్ని మనం చాలా కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ కమ్మని అటుకుల పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి మరలా ఫ్రెష్ వాటర్ పోసుకొని నానపెట్టుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరగగానే ఇందులోకి పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే ఇవి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఈ కలర్కి రాగానే వెంటనే ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పును వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఒకసారి మీరు అటుకుల్ని తీసుకునే ముందుగా హోల్స్ ఉన్న గిన్నెలో జల్లించుకొని తీసుకోండి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. వీటిని కూడా అంటే నిదానంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి, అటుకులు పెసరపప్పు చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఈ కలర్కి రాగానే వెంటనే స్టవ్ ఆపేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా వేరొక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే పావు కప్పు నీళ్ళను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు అటుకులకి 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. కావాలంటే మీరు పావు కప్పు తగ్గించుకొనైనా పెంచుకొనైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి పాకం అయితే రావాల్సిన పని లేదు. ఇలా బెల్లం కరగగానే స్టవ్ మీద నుంచి గిన్నెను దించుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. మరలా స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల వరకు పాలను పోసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. మీరు కావాలంటే అచ్చం పాలతో అయినా చేసుకోవచ్చు, ఇలా నీళ్ళను వేయకుండా. అదే మీరు పాలతో చేసుకున్నట్లయితే 4 కప్పుల వరకు పాలను తీసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పాలని ఒక పొంగు రానివ్వాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అందులో నీళ్ళను వంపేసుకొని ఆ సగ్గుబియ్యాన్ని ఈ పాలలోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత సగ్గుబియ్యం అయితే ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఇలా వస్తే మనకి సగ్గుబియ్యం ఉడికినట్లే. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు అటుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పాలు అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా పెసరపప్పు ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, అటుకులు పెసరపప్పుని ఇలా చేతిలోకి తీసుకొని నొక్కి చూస్తే ఇలా సాఫ్ట్గా మనకి ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి కదా. పాలు కూడా ఇలా క్రీమీగా చిక్కబడ్డాయి కదా. మనకి అటుకులు పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూను యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను కిందకు దించుకోవాలి. ఇలా కిందకు దించుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బెల్లం సిరప్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోండి. ఇలా ఫిల్టర్ చేయడం వలన ఇందులో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఏంటి అంటే, పాయసం వేడిగా ఉన్నప్పటికీ కూడా బెల్లం సిరప్ అనేది మనకి చల్లగా ఉండాలి. అప్పుడే మనకి పాలు అనేవి విరగకుండా ఉంటాయి. మీరు ఒకవేళ బెల్లంతో కాకుండా దీన్ని పంచదారతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. పంచదార వేసుకున్నట్లయితే స్టవ్ మీద ఉన్నప్పుడే పంచదారను వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా పచ్చకర్పూరాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసుకోకపోయినా కూడా టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే స్టేజ్లో కావాలంటే చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేయటం వల్ల స్వీట్ అనేది వెగటు పుట్టకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా నోరు గురించే కమ్మని అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని కృష్ణాష్టమికి కృష్ణునికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. కృష్ణుడికే కాదు, త్వరలోనే వినాయక చవితి వస్తుంది కదా, వినాయకునికైనా లేదంటే ఎలాంటి ఫెస్టివల్స్కైనా సరే హడావుడి లేకుండా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, కమ్మగా ఈ పాయసాన్ని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పండుగలప్పుడే కాదు, మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ అటుకుల పాయసాన్ని చాలా సింపుల్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పంచదార వాడకుండా బెల్లంతో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ కమ్మని నోరూరించే క్రీమీ అటుకుల పాయసాన్ని ట్రై చేసి
మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.